నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ సుభాష్ శర్మ గారు. నమస్తే అండి గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, మే 12న కుజ మార్పు జరగబోతోంది. ఎలా ఉండబోతోంది? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. ముఖ్యంగా కుజుడు మీనరాశి నుంచి మేషరాశిలోకి మార్పు చెందుతూ ఉన్నాడు. కాబట్టి అది స్వక్షేత్రం మేషరాశి వారికి. కాబట్టి మేషరాశి వారికి కుజుడి యొక్క మార్పు వల్ల చాలా అద్భుతాలు జరిగేటటువంటి అవకాశాలు ఈ యొక్క మాసంలో వాళ్ళకు అద్భుతంగా ఏర్పడుతూ ఉంటాయి. ఇది దాదాపుగా నెల రోజుల పాటు సంచరించేటటువంటి వ్యవహారం. కనుక ఈ కుజగ్రహము ఒక్క మార్పు వల్ల 12 రాశుల మీద అన్ని ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి. కుజుడు దేనికి సంకేతము అని అంటే కనుక యుద్ధానికి, అలాగే అహంకారానికి, అలాగే దొంగల భీతికి, అంటే ఈ చోర భీతికి, అలాగే అప్పుల బాధకు, అనారోగ్య బాధకు కారకుడు కుజు అవుతూ ఉంటాడు. కనుక కుజుడి యొక్క మార్పు వల్ల మేషరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగాలు ఉంటాయి. అందులోనూ కుజుడి యొక్క మార్పు వల్ల ఈ మాసము వాళ్లకు అద్భుతమైనటువంటి అవకాశాలతో పాటు సరైనటువంటి సమయానికి పనులన్నీ కూడా ముగిసిపోయేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ యొక్క కుజుడి యొక్క మార్పు వల్ల కొన్ని రాశుల వారికి శుభయోగాలు, కొన్ని రాశుల వారికి అశుభయోగాలు కలిగేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఏ రాశుల వారికి శుభం జరుగుతుంది, ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి? ముఖ్యంగా ఈ యొక్క కుజుడి యొక్క మార్పు వల్ల మేషరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగాలు వస్తాయి. అలాగే సింహరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగాలు వస్తాయి. ధనస్సు రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాలు వస్తాయి. అంటే ఈ రాశుల వారికి, ఈ యొక్క కేంద్ర స్థానంలో ఉన్నటువంటి రాశుల వారికి రాజయోగం సిద్ధించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇన్ని రోజులు పడుతున్నటువంటి అప్పుల బాధలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, వాటన్నిటినీ కూడా పూర్తి చేసుకునేటటువంటి అవకాశము ఈ యొక్క కుజుడి యొక్క మార్పు వల్ల కలుగుతుంది. అలాగే బంగారపు ధరలు కూడా పెరిగేటటువంటి సూచనలు చాలా స్పష్టంగా ఏర్పడుతున్నాయి. కనుక బంగారం కొనుక్కునే వాళ్ళు ఉంటే గనక మే 12వ తారీఖు లోపల బంగారం కొనుక్కునే ప్రయత్నం చేయండి. మే 12 దాటిందా మళ్ళీ బంగారపు ధరలు హై స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం దాదాపుగా, అంటే ఇప్పుడు 1,54,000 రూపాయలు ఉంది. దాని తర్వాత 1,70,000 కానీ 1,80,000 కానీ చేరుకునేటటువంటి అవకాశాలు ఈ కుజుడి మార్పు వల్ల కూడా జరిగేటంటే స్టాక్ మార్కెట్ కూడా చేంజ్ అయ్యేటటువంటి సూచనలు చాలా మట్టుకు కనిపిస్తున్నాయండి. ఓకే, మరి ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి? ముఖ్యంగా ఈ మాసంలో జాగ్రత్తగా ఉండవలసింది, కుజుడి యొక్క మార్పు వల్ల కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు జరిగేటటువంటి వారికి మీనరాశి వారు ఒకరు, అలాగే మకర రాశి వారు ఒకరు, మిథున రాశి వారు ఒకరు, అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఒకరు. ఈ రాశుల వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారికి మధ్యమ ఫలితాలు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. పెద్ద ఆశించినటువంటి ఫలితాలు కాకుండా ఉద్యోగంలో మార్పులు, లేదు అని అంటే కనుక ఇతర ట్రాన్స్ఫర్స్ జరగడము, లేదు అని అంటే కనుక ఉద్యోగంలోనే ప్రమోషన్స్ కూడా వచ్చేటటువంటి అవకాశాలు కూడా కుంభరాశి వారికి ఏర్పడతాయి. మిగతా రాశుల వారిన్నిటికీ కూడా మధ్యమ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మిగతా రాశుల వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. ఎందుకు అంటే కుజుడి యొక్క మార్పు వల్ల ముఖ్యంగా నేను 3 రాశులు చెప్తాను. ఆ 3 రాశుల వారికి కూడా ఈ గ్రహయోగాలు మారేటటువంటి అవకాశం, అంటే అప్పుల బాధలు కావడము, అనారోగ్య సమస్యలు ఎదురవ్వడము, లేదా కుటుంబంలో కలతలు, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి 3 రాశులు ఏమిటి అని అంటే కనుక మిథున రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మకర రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వృశ్చిక రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఇక తులారాశి వారికి మధ్యమ ఫలితాలు, కుంభరాశి వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ 3 రాశుల వారికి కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఈ మాసంలో, అంటే మే నెలలో ప్రారంభం అవుతాయి. కాబట్టి ఈ మే 12వ తారీఖు తర్వాత ఇలాంటివి జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. కనుక కాస్త జాగ్రత్తగా ఉండే వ్యవహారం లైఫ్లో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, అన్ని రంగాలలోనూ కాస్త ఇబ్బందులు ఏర్పడతాయి. బికాస్ దేనికి అంటే కుజుడి యొక్క గ్రహతత్వం ఎలా ఉంటుంది అంటే ఉద్రిక్తత ఎక్కువగా ఉంటుంది. ఉద్రిక్తత అంటే కోపము, ఆవేశము, క్షణికావేశము అని అంటూ ఉంటాము. తొందరపడి తీసుకునే నిర్ణయాలు అంటూ ఉంటాము. ఇవన్నిటికీ కారకుడు ఎవరు అవుతాడంటే కుజుడు అవుతూ ఉంటాడు. స్ప్లిట్ పర్సనాలిటీ. ఈ రోజు ఉన్నటువంటి మాట మళ్ళీ సాయంత్రానికి ఉండదు. అలా ఉండకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే కనుక గొడవలు పెరుగుతూ ఉంటాయి. అలాగే ఆర్థిక భారము, అంటే చేతిలో డబ్బులు వస్తూ ఉంటాయి కానీ సాయంత్రం అయ్యేసరికి మాయమైపోతూ ఉంటాయి. బికాజ్ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మార్పు వల్ల తప్పకుండా కొన్ని రాశుల వారికి శుభయోగము, కొన్ని రాశుల వారికి అశుభయోగము. దీని యొక్క గ్రహ ఫలితం వల్ల కూడా ఏమవుతుంది అని అంటే కనుక విశేషంగా
ఈ మ్యారేజిటల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటటువంటి సూచనలు చాలా మట్టుకు కనిపిస్తాయండి. అమ్మాయిల్లో ఎక్కువ, అబ్బాయిల్లో తక్కువ, అలాంటి వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయి. అబ్బాయిలకు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కుజగ్రహము పురుషతత్వం కలిగినటువంటి గ్రహం కాబట్టి అబ్బాయిలకు కాస్త ఉద్రిక్తత అనేటటువంటిది పెరిగేటటువంటి అవకాశము, కోరిక వ్యామోహాలు కూడా పెరిగేటటువంటి అవకాశము, మనస్సు చాంచల్యం అయ్యేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఏర్పడుతూ ఉంటాయి. కనుక కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. ఎందుకంటే మనస్సు మెదడు రెండు కంట్రోల్లో ఉండవు. ఎందుకంటే కుజుడి యొక్క మార్పు వల్ల గొడవలు పెంచుకోవడం కానీ, లేదు అని అంటే కనుక ఇన్ని రోజులు చేసినటువంటి తప్పులకు శిక్ష అనుభవించడం కానీ, అంటే కారాగారం అనుభవించడం కానీ, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం కుజుడి యొక్క గ్రహం వల్ల మనకు కలుగుతూ ఉంటాయి. అలాగే కుజుడు భూమిపుత్రుడు అని చెప్పడం జరిగింది. భూమిపుత్రుడు అంటే ఆర్థిక పరంగా భూ వివాదాల్లో చిక్కుకోవడం కానీ, లేదు అని అంటే కనుక భూములు అమ్ముకోవడం కానీ, ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఏర్పడేటటువంటి అవకాశాలు ఈ కుజుడి యొక్క మార్పు వల్ల కలుగుతాయండి. సో ప్రతిదానికి పరిహారం ఉంటుంది కాబట్టి పరిహారాలు ఏంటి? పరిహారాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే కుజుడి యొక్క గ్రహ మార్పు వల్ల ఇబ్బంది పడేటటువంటి రాసులు నేను చెప్పాను కాబట్టి ఆ యొక్క వారు ఏం చేస్తారంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోవడము, లేదు అంటే కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళడము, లేదంటే పాతాళ శంభుమర్గన్ దేవాలయం ఉంటుంది, అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించడము, లేదు అని అంటే కనుక మంగళ చండీ తంత్ర ప్రయోగం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని మీరు చేసుకోవడము చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ మంగళ చండీ తంత్ర ప్రయోగం వల్ల కూడా కుజగ్రహం యొక్క వ్యతిరేకత ఏదైతే ఉంటుందో అది తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా జాతకంలో కుజదోషం అని చెప్పి చాలా మట్టుకు మనం వాడుతూ ఉంటాము. జాతకంలో కుజదోషం ఉంటే వివాహం కావదు అని చెప్పేసి, జాతకంలో కుజదోషము ఉంటే గనక మరణం సంభవిస్తుంది అనేటటువంటిది కూడా చాలా మట్టుకు ఉంటాయి. మరణం ఎందుకు సంభవిస్తుంది అంటే ఒకరి జాతకంలో కుజదోషం ఉండి ఇంకొకరి జాతకంలో కుజదోషం లేకపోతే గనక వైవాహిక జీవితంలో కానీ ప్రాణగండం కానీ ఏర్పడేటటువంటి సూచనలు చాలా మట్టుకు ఉంటాయి. అందుకే ఆకస్మికంగా మరణం సంభవించడము, లేదా ఉన్నట్టుండిగా ఏదైనా అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి అనడము దీనికి కారణం కుజుడు రిలేటెడ్గా ఉంటూ ఉంటాడు. కాబట్టి ఇలాంటివి ఏమైనా ఉంటే మంగళ చండీ తంత్ర ప్రయోగం చేసుకుంటే కొంతవరకు ఉపశమనం కలిగే సూచనలు కనిపిస్తున్నాయండి. అంటే కొన్ని పరిహారాలు మనంగా చేసేసుకోవచ్చు. కొన్ని పరిహారాలు పెద్దవాళ్ళని మాట్లాడే మీతో పాటునే చేయించాల్సి ఉంటుంది. కాబట్టి అయితే ఇది ఎలా ఉంటుంది అంటే వ్యక్తిగతంగా చేసుకునేటటువంటి చిన్న చిన్న పరిహారాలు ఆలయాల్లో కానీ లేదా ఇంట్లో కూర్చుంటే కానీ జప తప హోమాదుల వల్ల కానీ చేసుకోవచ్చు. కొన్ని సివియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మామూలుగా మనకు జ్వరం వచ్చింది అనుకోండి, మామూలుగా ఒక ట్యాబ్లెట్ మనంతటా మనం వేసుకుంటే తగ్గుముఖం పడుతుంది. ఎన్ని ట్యాబ్లెట్లు వేసినా తగ్గట్లేదు, ఇక తప్పనిసరిగా హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్నే సంప్రదించాలి అనుకుని మనం ఎలాగైతే మన ఆరోగ్యం గురించి శ్రద్ధ వహిస్తామో అలాగే జ్యోతిష్యంలో కూడా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కావట్లేదు అని అనుకున్నప్పుడు తప్పకుండా ఒక జ్యోతిష్యుని సంప్రదించి ఏ రకంగా ఏ మార్గం ద్వారా వెళ్తే బాగుంటుంది అని పరిహారాలు తెలుసుకుంటే తప్పకుండా అది కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఆ వ్యక్తికి అందజేస్తుందండి. ఓకే, సో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది తప్పకుండా. ఎప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలి? ఇది దాదాపుగా ఇది మే నెలలో ప్రారంభమవుతుంది. జూన్ వరకు, జూన్ 11వ తారీఖు వరకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత తగ్గుముఖం పడుతుందండి. గురుగారు, కుజ మార్పుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను ఫేస్ చేసే అవకాశం ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పరిష్కార మార్గాలు వివరించారు. ధన్యవాదాలు.